మతం మార్చుకోలేదు, పెళ్లి కోసం నేనే ఒత్తిడి చేశానంటూ మోనాలిసా క్లారిటీ. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పూసలు అమ్ముతూ కనిపించి ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా భోంస్లే ఇప్పుడు తన వివాహంతో మరోసారి వార్తల్లో నిలిచింది. అమాయకపు నవ్వుతో నెటిజన్ల మనసులను గెలుచుకున్న ఆమెకు సినీ రంగంలో అవకాశం రావడం మొదలైంది. ప్రస్తుతం మలయాళంలో నాగమ్మ, బాలీవుడ్లో ది డైరీ ఆఫ్ మణిపూర్, తెలుగులో లైఫ్ వంటి సినిమాల్లో నటిస్తూ కెరియర్ను కొనసాగిస్తోంది. ఇలాంటి సమయంలో తన బాయ్ ఫ్రెండ్ ఫర్మాన్ ఖాన్ను మోనాలిసా వివాహం చేసుకోవడం చర్చనీయాంశమైంది. కుటుంబ సభ్యుల అభ్యంతరాల మధ్య కేరళలోని తిరువనంతపురం పోలీసుల భద్రతతో కుటుంబ సభ్యుల అభ్యంతరాల మధ్య కేరళలోని తిరువనంతపురంలో పోలీసుల భద్రతతో ఈ పెళ్లి జరిగింది. ఏడాదిన్నర ప్రేమ తరువాత ముందుగా సివిల్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట అనంతరం ఆలయంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహంపై దర్శకుడు సోనోజ్ మిశ్రా సంచలన ఆరోపణలు చేశారు. ఇది ప్రేమ వివాహం కాదని, లవ్ జిహాద్లో భాగమని వ్యాఖ్యానించారు. తానే మోనాలిసాను సినీ రంగానికి పరిచయం చేశానని, ఆమె ఎదుగుదలకు కృషి చేశానని, కానీ ఈ పరిణామాలు తనను నిరాశకు గురిచేశాయని అన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో మోనాలిసా మీడియా ముందుకు వచ్చి స్పష్టతనిచ్చింది. మేము హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో లవ్ జిహాద్ కాదు. నేను అన్ని మతాలను గౌరవిస్తానని ఆమె పేర్కొనింది. ఇక తన పెళ్లి గురించి మాట్లాడుతూ, ఇది పూర్తిగా నా నిర్ణయం. ఫర్మాన్ ఈ వివాహంపై అంతగా ఆసక్తి చూపలేదు. కానీ నేను ఒత్తిడి చేసి ఈ పెళ్లి జరిపించాను. నా తల్లిదండ్రులు మరో వ్యక్తితో నా పెళ్లి జరపాలని అనుకున్నారు. కానీ నాకు అది సరైనది అనిపించలేదు అని వెల్లడించింది. మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్ కూడా స్పందిస్తూ, ఇది లవ్ జిహాద్ కాదు. మేమిద్దరం మతం మార్చుకోలేదు. ప్రేమకు మతంతో సంబంధం లేదు. ఒకరిని ఒకరం ప్రేమించుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకున్నాం అని తెలిపారు. అలాగే తాను కూడా నటుడినేనని, మలయాళం, తమిళ సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా తమ వివాహానికి భద్రత కల్పించిన కేరళ పోలీసులకు మోనాలిసా కృతజ్ఞత తెలిపింది. ప్రస్తుతం ఈ వివాహం చుట్టూ కొనసాగుతున్న వివాదం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. అయితే మోనాలిసా, ఫర్మాన్ ఇచ్చిన వివరణతో ఈ అంశం మరింత హాట్ టాపిక్గా మారింది.